కృష్ణలో కలిసేందుకు గోదారమ్మ పరుగులు పెడుతోంది. పట్టిసీమ నుంచి తరలిస్తున్న గోదావరి నీళ్లు జానంపేట అక్విడక్టుకు చేరుకున్నాయి. దాంతో జానంపేట అక్విడక్ట్ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్ గోదావరి నీటిని కృష్ణా జిల్లాకు సాగనంపారు. పెద్ద ఎత్తున రైతులు, టీడీపీ కార్యకర్తలు జానంపేట దగ్గర గోదావరి నీటిలో స్నానాలు చేసి సంబరాలు జరుపుకున్నారు. గోదారమ్మ కృష్ణాలో కలిసేందుకు పరుగులు పెడుతోంది. నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించే కార్యక్రమం తుది దశకు చేరుకుంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి నీళ్లు పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలోని జానంపేట అక్విడక్టు దగ్గరకు విజయవంతంగా చేరుకున్నాయి. పోలవరం కుడి కాలువ ద్వారా ముందుగా 1400 క్యూసెక్కుల నీళ్లను తరలిస్తున్నారు. పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు జానంపేట అక్విడక్టు దగ్గరకు చేరుకోవడంతో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, టీడీపీ శ్రేణులు, డ్వాక్రా మహిళలు వేదమంత్రాల మధ్య గోదావరి జలాలకు పూజలు చేశారు. అనంతరం గోదావరి జిల్లాలో స్నానమాచరించారు. పట్టిసీమ నుండి పోలవరం కాలువ ద్వారా పవిత్రమైనటువంటి గోదావరి జలాలు కృష్ణమ్మ తడి ఒడిలోకి చేరుతున్నాయి. ఈరోజు ఈ జిల్లాని సాగనంపడం కోసం మళ్ళీ ఇదే నీళ్లు మా జిల్లాలో ఉన్నటువంటి 57,000 ఎకరాలు సాగు కోసం తీసుకురావడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మరొక కాటన్లాగా ఎడారైపోయినటువంటి కృష్ణా డెల్టాని పట్టిసీమ ద్వారా ఆదుకున్నారని చెప్పి మరి ఈరోజు అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 4 మోటార్ల ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శుక్రవారం కృష్ణా జిల్లాకు చేరుకునే అవకాశం ఉంది. ఆక్వాడక్టులు, మట్టి కట్టలు ప్రస్తుతం నీటి ప్రవాహానికి ఏ విధంగా తట్టుకుంటాయో పరిశీలిస్తున్నారు. ఈ సీజన్లో 8,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు.